నారాయణపేట జిల్లా మక్తల్ మగానూర్ మండలాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ముంపుకు గురైన గ్రామాలను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే బూత్పూర్ గ్రామ పరిస్థితిపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 24 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దుర్భరమైన గ్రామాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. బూత్పూర్ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక పాము తలదాచుకుందని చెప్పారు. గ్రామ ప్రజలు నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. కట్టకు ఓర్పుకు దండం పెట్టాల అంటే మరి ఈ పరిస్థితి నుంచి తక్షణమే బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనందరి అదృష్టవశాత్తు పాలమూరు ముద్దు బిడ్డనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి బూత్పూర్ ముంపు బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. సరైన స్థలాన్ని సేకరించి ప్రతి బాధిత కుటుంబానికి 200 గజాల స్థలాన్ని అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధికారులు పాల్గొన్నారు. రిజర్వాయర్ కట్టకు ఓర్పుకు దండం పెట్టాల అంటే మరి ఈ పరిస్థితి నుంచి తక్షణమే బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనందరి అదృష్టవశాత్తు పాలమూరు ముద్దు బిడ్డనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి రెండవది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. కాబట్టి గడచిన కొన్ని దశాబ్దాల నుంచి రాష్ట్రంలో అయినా దేశంలో అయినా పేదవాళ్ళ గురించి పట్టించుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇళ్ళ జాగాలు కావచ్చు, పట్టాలు కావచ్చు, రకరకాల స్కీములు చేయడం జరిగింది. ఈ రోజున మళ్ళీ మీ బాధలు తీర్చడానికే ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడే నేను వస్తూనే కారునే మిత్రులు శ్రీగారు చెప్పిన తర్వాత బాగా తక్షణమే హైదరాబాద్లో ఈ R&R కమిషన్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క రిజర్వాయర్ కట్టకు ఓర్పుకు దండం పెట్టాల అంటే మరి ఈ పరిస్థితి నుంచి తక్షణమే బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనందరి అదృష్టవశాత్తు పాలమూరు